మనం చాలా సార్లు ఇక బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారులకు వచ్చే అవకాశాలు ఏమైనా పెరగాలంటే కేటీఆర్ ను సపరేట్ కూర్చోబెట్టి విదేశాలకు కొన్ని రోజులు పంపిరని చెప్పాం కదా. కేటీఆర్ తో పాటు పోతూ గీజం కూడా దొరకపోవాలి ఎవరిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని. ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండి సపరేట్ ఉంటే ఏం కదా అని మాట్లాడితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఆ కొద్ది అవకాశాలు కూడా పోతాయి. మరి ఇది పెద్ద కథనే ఉన్నది. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలకు కూడా విలువ లేకుండా ఇంత బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట ఇంకా దిగజారిపోతుంది. ఎందుకంటే ఆయన మొన్నటి కూడా ఒకసారి ఏదో కఠిన ముత్యమూలే బీఆర్ఎస్ పార్టీలో పోగానే మాట్లాడడం అనేది కొన్ని విధానాలకు కట్టుబడి ఉండాలి, కొన్ని విలువలకు కట్టుబడి ఉండాలి. ఇక ముచ్చట పార్టీ మారడానికి తప్పట్లేదు. నేను నీకు నచ్చిన పార్టీలకు పోయిన ప్రజాస్వామ్యం, నీకు హక్కు, నీకు పార్టీలు మారే స్వేచ్ఛ ఉంది, మారినవు. కానీ నువ్వు మాట్లాడిన కొన్ని విషయాలు ఏంది చూడుర్రి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును ఇరికించే కుట్ర చేస్తున్నారు అంటుండు. మరి నిన్ను ఇరికిచ్చిరని చెప్పి నువ్వే మొత్తుకున్నావు కదా బాస్, మొత్తుకున్నావు. కొంచెమన్నా ఉండాలి. ముచ్చట ఏంటంటే చాలాసార్లు కూడా చెప్పినాం, మస్తు సారా తిట్టినాం. ఇక చూడురి ఆయన ఏం మాట్లాడినా చూడరు ఒకసారి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏం మాట్లాడినారు. కేసీఆర్ గారు మీరు మా ఫోన్ లైక్ చేస్తున్నారు, మీరు మా సిడిఆర్ అనలైజ్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ నుంచి అనాలిసిస్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి పెగాసస్ తీసుకొచ్చి ఇజ్రాయెల్ నుంచి చేస్తున్నాడు సాఫ్ట్వేర్ ని. కేసీఆర్ గారు మా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని మొత్తుకుంటున్నాడు పాపం. ఏది ఇప్పుడు బిఎస్పీ ఉన్నప్పుడు ఇన్ని సాఫ్ట్వేర్లు తీసుకొచ్చి అనలైజ్ చేస్తున్నారు కదా. పోలీసులు అందరికైతే వ్యవహారం, పొలిటీషియన్స్ కి ఏం సంబంధం, హరీష్ రావు గారికి ఏం సంబంధం, కేటీఆర్ గారికి ఏం సంబంధం, కేసీఆర్ గారికి ఏం సంబంధం. కేసీఆర్ గారు మీరు మా ఫోన్ లాక్ చేస్తున్నారు, మీరు మా సిడిఆర్ అనలైజ్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ నుంచి అనాలిసిస్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి పెగాసస్ తీసుకొచ్చి ఇన్ని సాఫ్ట్వేర్లు తీసుకొచ్చి అనలైజ్ చేస్తున్నారు కదా. పోలీసులు అందరికైతే వ్యవహారం. కుంపదీసి ప్రవీణ్ కుమార్ సార్ గారు ఇదేమన్నా ఏ వీడియో అని ఆయన కుంపదీసి నేను కాదు అసలు బీఎస్పీ పార్టీకి నేను ఎప్పుడు పోయినా ఆ పార్టీ ఎప్పుడు పెట్టినా అన్న అనేటట్టున్నావు నువ్వు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మైకంలో అట్లా మునిగిపోయినావు కాబట్టి. సారు మీరు బీఎస్పీ పార్టీలకు పోయారు, సారు మీరు బహుజన రాజ్యాధికారం అన్నారు, సారు మీరు పాదయాత్ర చేసిరు, మధ్యలో ఆపారు, సారు మీరు పార్టీనే నట్టేయడం ముంచిపోయారు, నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు నట్టేయడం ముంచిపోయినావు. అప్పుడు ఏదో పెద్ద మాట్లాడినావు కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద. నన్ను హెలికాప్టర్లో దిగనిత్తలేరు సిద్దిపేటలో అని మొత్తుకున్నావు. నీ హెలికాప్టర్ దిగడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేరు సిద్దిపేటలో. ఇన్ని ఆరోపణలు చేసిన హరీష్ రావు మీద ఇప్పుడు హరీష్ రావును కేసీఆర్ని ఇరికిస్తారట. ఈ నాకు అర్థమైతలేదు. దొరను కాపాడుతా సరే, నువ్వు దొరదొరలే పోతే కానీ నువ్వు వాడు ఏ బానిస ఎంత స్థాయిలో దిగదారి బానిసత్వం చేస్తున్నావు కూడా ప్రపంచాన్ని తెలిసినట్టు చేస్తే ఎట్లా సారు? సైలెంట్ గా సాటుగా నువ్వు వాళ్ళ దొరగడిలో నువ్వు నువ్వు చేసుకో. ఇక నీ వ్యక్తిగత స్వేచ్ఛ ఇవ్వలేము ఏమంటలేం, కానీ అదేదో బయట పెట్టుకునేందుకు ఇంకింత రేపు పొద్దుగల ఇంకెవరైనా ఉద్ధరిస్తామని మా బహుజనాలు ఉద్ధరిస్తామని వస్తే వాళ్ళు నమ్మకుండా ఎత్తున్నావు. నీ వల్ల అసలు అసలు పార్టీలు బలి కావాల్సి వస్తుంది, మళ్ళీ నమ్మకుండా అవుతుంది మాలాంటి వాళ్ళం. సో అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడే మాటలకు కూడా సేమ్ కేటీఆర్ ఎట్లా తయారయ్యాడో మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా అట్లా తయారయ్యారు. నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీలలో ముఖ్యమైన నాయకులు కేసీఆర్ గారు కనుక ఈ వీడియో చూస్తుంటే లేదా కార్యకర్తలు చూస్తున్నా మీరు ప్రెజర్ చేయరు మీ పార్టీ అధిష్టానాన్ని, కేసీఆర్ బాబుని ప్రెజర్ చేయరు. మనం అధికారులకు వచ్చే అవకాశాలు ఏమన్నా మెరుగ్గా ఉండాలన్నా, మెరుగైన ఫలితాలు ఏమైనా సాధించాలన్నా, 4 సీట్లు ఎక్కువ సాధించాలన్నా మనం రామన్నని ఆర్ఎస్పీని ఇద్దరిని జర కొన్ని రోజులు దుబాయ్కో బొంబాయికో పంపిద్దాము 2-3 ఏళ్ళు అని చెప్పి చెప్పురి. ఏమైనా అవకాశాలు ఉంటుండొచ్చు.